దాదాపు నేటికి కొన్ని వేల ఏళ్ల క్రితం త్రేతాయుగంలో శ్రీరాముడికి మరియు రావణాసురుడికి మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రావణుడు తన సోదరుడు కుంభకర్ణుడితో పాటు తనతో పాటు ఉన్న పెద్ద పెద్ద యోధుల్ని కూడా ఈ యుద్ధపాగ్నిలో లాగి వాళ్ళని కోల్పోయాడు. అప్పుడు రావణుడు బాగా కోపానికి వచ్చి శ్రీరాముడి యొక్క అతిపెద్ద సేన మరియు వానర సేనతో పాటు అందరితో యుద్ధం చేయడానికి స్వయంగా రావణుడే యుద్ధంలో కాలుమోపాడు. అప్పుడే రావణుడికి ఇష్టమైన భయంకరమైన అప్పుడు పెద్ద కొడుకు మేఘనాథుడు తన తండ్రి రావణుడితో పాటుగా వచ్చి నిలబడ్డాడు. మేఘనాథుడు మరియు ఇంద్రజిత్తుడు ఉన్నాక తన తండ్రి రావణుడిని ఆ యుద్ధంలో పాల్గొనకూడదని కోరాడు. ఆ తర్వాత మేఘనాథుడి సామర్థ్యం, ఉత్సాహము మరియు ఆత్మవిశ్వాసము దాంతోపాటు ఆ సందర్భాన్ని చూసి రావణుడు తనకిష్టమైన కొడుకు మేఘనాథుడిని యుద్ధంలో పాల్గొనడానికి అనుమతించాడు. నిజానికి మేఘనాథుడు శక్తివంతుడు మరియు తెలివైన యోధుడు కావడంతో పాటు అతను నీటి యుద్ధం చేయడంలో ప్రావీణ్యుడు. అతను మేఘాలలో దాక్కుని యుద్ధం చేయడంలో ప్రావీణ్యుడు. దాంతోపాటు మేఘనాథుడికి బ్రహ్మాస్త్రంతో పాటు అనేక రకాల ఆయుధాలు కూడా అతని దగ్గరున్నాయి మరియు వాటిని బాగా వాడగలడు కూడా. అందుకే అతను యుద్ధంలో ఇంద్రుని ఓడించి ఇంద్రజిత్తుడుగా పేరుగాంచాడు. ఆ తర్వాత విభీషణుడి గూఢాచారాల ద్వారా వానరరాజు సుగ్రీవుడికి ఈసారి యుద్ధంలో మేఘనాథుడు పాల్గొంటున్నాడని తెలిసింది. ఆ తర్వాత విభీషణుడు మేఘనాథుడు లంక మొత్తంలో శక్తివంతుడని, అత్యంత వినాశకారి యోధుడు అని చెప్పాడు. వానరరాజు సుగ్రీవుణ్ణి తన వానర సేనని మరింత పటిష్టం చేశాడు. దాంతోపాటుగా సిద్ధంగా ఉండమని చెప్పాడు. కొంత సమయం తర్వాత మేఘనాథుడు తన పెద్ద సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి చేరుకున్నాడు మరియు తన పెద్ద సైన్యంతో వానరసేనపై విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత అసురసేన మరియు వానరసేన మధ్య ఒక భీకర యుద్ధం మొదలైంది. అసురసేన మరియు వానరసేన మధ్య జరిగే ఈ సమపాటి యుద్ధాన్ని చూసి మేఘనాథుడికి చాలా కోపం వచ్చింది. తర్వాత తన మాయ చూపించడం మొదలుపెట్టాడు. అతను ఆకాశంలోకి వెళ్లి మేఘాల మధ్యకు వెళ్లి అదృశ్యమైపోయాడు. తర్వాత ఒక్కసారిగా మొత్తం వానరసేన పైన తన శక్తివంతమైన బాణాలతో బాణాల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. అతని మాయా బాణాలతో పాటుగా అతను ఆకాశం నుండి మొత్తం వానరసేన పైన తన మాయాశక్తులతో పిడుగులు పడేలా చేశాడు. ఆ కారణంగా వేల సంఖ్యలో వానర సైన్యం మరియు ఎలుగుబంటి సైన్యం చనిపోయింది. దాంతో ఈ యుద్ధంలో దాదాపుగా అసురులదే పైచేయి కనిపించడం మొదలైంది. ఇది చూశాక వానరరాజు సుగ్రీవుడు, సేనాపతి అంగద్ అందరూ భయపడిపోయారు. ఆ తర్వాత వానరరాజు సుగ్రీవుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఈ యుద్ధస్థితి తెలియజేయడానికి కొంతమంది వానరసేనని శ్రీరాముడి దగ్గరికి పంపించాడు. ఇది విన్నాక రాముడి కళ్ళలో నుంచి నీళ్లు వచ్చాయి. లక్ష్మణుడి కళ్ళు ఎర్రగా మారాయి. ఆ తర్వాత మళ్ళీ లక్ష్మణుడు శ్రీరాముడి ముందుకు వెళ్ళి మళ్ళీ యుద్ధానికి వెళ్తానంటూ విన్నవించుకోవడం జరిగింది. కానీ లక్ష్మణుడు ఎన్నిసార్లు అడిగినప్పటికీ రాముడు మాత్రం ఆ యుద్ధానికి వెళ్లడానికి వీల్లేదని చెప్పేశాడు. ఎందుకంటే యుద్ధం మొదలవడానికంటే ముందే మేఘనాథుడి యొక్క మృత్యు రహస్యం విభీషణుడి ద్వారా తెలిసింది. నిజానికి మేఘనాథుడు బ్రహ్మదేవుడి తపస్సు పూర్తి చేయగానే అతను బ్రహ్మదేవుడికి అమృతం కావాలని కోరాడు. బ్రహ్మదేవుడి వరాన్ని ఇది ప్రకృతికి విరుద్ధమని చెప్పాడు. దానికి బదులుగా మేఘనాథుడికి మరణం అంత సాధారణంగా సంభవించదని దీవించాడు. దీని ప్రకారం ఎవరైతే 14 ఏళ్లుగా నిద్ర లేకుండా ఉంటారో వారి చేత మాత్రమే మేఘనాథుడికి మరణం సంభవిస్తుంది అని. దీని ప్రకారం మొత్తం సృష్టిలో ఒక లక్ష్మణుడు మాత్రమే గత 14 ఏళ్లుగా నిద్ర లేకుండా వనవాసం గడిపాడు. ఇక ఈ విషయాన్ని అర్థం చేసుకొని మొదటిసారిగా శ్రీరాముడు లక్ష్మణుణ్ణి యుద్ధానికి వెళ్లడానికి అనుమతించాడు. ఎందుకంటే ఈసారి యుద్ధంలో మేఘనాథుడు అంటే ఇంద్రజిత్తుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఇక్కడ యుద్ధంలో మేఘనాథుడు వానరసేన పైన పిడుగుపాటు లాంటి తన శక్తిని ప్రయోగిస్తూ ఉన్నాడు. అప్పుడే అనుకోకుండా లక్ష్మణుడు అతని ముందుకు వచ్చి నిలబడతాడు మరియు మేఘనాథుడికి యుద్ధానికి సవాలు విసురుతాడు. తర్వాత మేఘనాథుడు లక్ష్మణుణ్ణి అవమానపరుస్తూ యుద్ధానికి శ్రీరాముడిని తీసుకురమ్మని సవాలు విసురుతూ ఉంటాడు. తర్వాత లక్ష్మణుడు ఈ యుద్ధానికి నేనొక్కడే సరిపోతానని చెప్తాడు. అలా చెప్తూ మేఘనాథుడిపై దాడి మొదలుపెట్టాడు. ఆ దాడిని మేఘనాథుడు మధ్యలోనే ఆపేశాడు. తర్వాత మేఘనాథుడు కూడా లక్ష్మణుడిపై బాణాలతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. చాలాసేపటి వరకు ఇద్దరు మహాయోధులు ఇదే విధంగా వారి దగ్గరున్న అన్ని రకాల భారాన్ని వాడుతున్నారు. కాని కొంత సమయం తర్వాత మేఘనాథుడికి యుద్ధం భారంగా మారింది. ఆ తర్వాత మేఘనాథుడు
మేఘాల్ని ఉపయోగించి యుద్ధం చేయడమే మంచిదనుకున్నాడు. ఆ తర్వాత వెంటనే అతను మేఘాల్లోకి వెళ్లి దాక్కున్నాడు మరియు ఆ మేఘాల మధ్యలో నుండి లక్ష్మణుడిపై బాణాల వర్షాన్ని కురిపిస్తున్నాడు. కానీ లక్ష్మణుడు దీంతో దిగులు చెందకుండా మేఘనుడి ప్రతి దాడికి తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. ఆ తర్వాత మేఘనాథుడు తన మాయతో లక్ష్మణుడి ధ్యాస కేవలం బాణాలపైనే ఉండేటట్టు చేశాడు. ఇక ఇంకోవైపు తన దగ్గరున్న మాయాశక్తులను ఉపయోగిస్తూ అతను తన యొక్క శక్తి బాణంతో లక్ష్మణుడి యొక్క వీపుపైన భయంకరంగా దాడి చేశాడు. దాంతో లక్ష్మణుడు మూర్ఛిల్లిపోయి నేలపై పడిపోయాడు. ఇక ఇక్కడేమో మేఘనాథుడు అంటే ఇంద్రజిత్తుడు చాలా కోపంగా మేఘాలపైన ఉండే యుద్ధాన్ని కొనసాగిస్తూ మరొకసారి లక్ష్మణుడిపైన మళ్లీ తన కత్తితో దాడి చేయడానికి విరుచుకుపడ్డాడు. మేఘనాథుడు మూర్ఛిల్లిపోయిన లక్ష్మణుడి ముందుకు వెళ్లగానే అతని ఛాతీపై ఒక్కసారిగా గదతో దాడి జరిగింది. దాంతో మేఘనాథుడు దూరంగా వెళ్లి పడిపోయాడు. అయితే ఆ దాడి చేసింది మరెవరో కాదు, స్వయాన శ్రీరాముడి భక్తుడు హనుమంతుడు చేశాడు. మూర్ఛిల్లిపోయిన లక్ష్మణుడిని చూశాక శ్రీరాముడు ఒక్కసారిగా నిరాశ చెందిపోయాడు. అప్పుడే విభీషణుడు ఈ దుఃఖ సందర్భంలో ఒక కొత్త ఆశని కల్పించాడు. సుషేన్ అనే పేరుగల వైద్యుడున్నాడని, ఈ శక్తివంతమైన బాణం యొక్క ప్రభావాన్ని అతను మాత్రమే తగ్గించగలడని, లంక మొత్తంలో నిష్ణాతుడు మరియు అనుభవజ్ఞుడైన వైద్యుడు ఇతనే అని విషయం తెలియగానే ఆలస్యం చేయకుండా హనుమంతుడు విభీషణుడు ద్వారా సుషేన్ వైద్యుడి చిరునామా తెలుసుకున్నాడు మరియు లంక వైపుకు బయలుదేరాడు. ఇక లంక నగరానికి చేరుకోగానే అక్కడ సుషేన్ అనే వైద్యుడు తన ఇంట్లో పడుకొని ఉన్నాడు. ఆ తర్వాత హనుమంతుడు సమయం వ్యర్థం చేయకుండా ఆయన ఇంటిని పునాదుల్లో నుంచి లేపి సుషేన్ వైద్యుడితో పాటు మొత్తం ఇంటిని తన చేతిలో పట్టుకున్నాడు. అలా ఆకాశంలో మోసుకుంటూ లక్ష్మణుడి ముందుకు తీసుకొచ్చి పెట్టాడు. ఇక ఇంకోవైపు లంకలో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. అక్కడ రావణుడు మరియు మేఘనాథుడితో పాటు మొత్తం లంక సంతోషంలో మునిగి తేలుతోంది. ఎందుకంటే అతను తన శక్తి బాణం యొక్క ప్రభావం వల్ల లక్ష్మణుడు బ్రతకడం కష్టమని అనుకున్నాడు. దాంతో లక్ష్మణుడు మరణించాక శ్రీరాముడు హనుమంతుడితో పాటు మొత్తం వానరసేన కూడా ఆత్మవిశ్వాసం కోల్పోతుంది. దాంతో లంక నుంచి వెనుదిరిగిపోతుంది అనుకున్నాడు. ఇక ఇక్కడ జరిగే అలజడి కారణంగా సుషేన్ వైద్యుడికి నిద్రలో నుండి మెలకు వస్తుంది. చూసేసరికి అతని ఇల్లు లంకలో లేకపోయేసరికి భయపడిపోయాడు. ఆ తర్వాత విభీషణుడు అతని ముందుకొచ్చి జరిగిన విషయమంతా చెప్తాడు. ఆ తర్వాత సుషేన్ వైద్యుడు లక్ష్మణుడిపైన ప్రయోగించిన శక్తిబాణం యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి ఒకే ఒక మార్గం ఉందని చెప్పాడు. దానికోసం అతను ఏం చెప్పాడంటే, వెంటనే ఉత్తరం వైపుకు ఉన్న ద్రోణగిరి పర్వతంపైకెళ్ళి సంజీవని మొక్క తీసుకురమ్మని చెప్పాడు. ఎందుకంటే ఆ సంజీవని మొక్క మాత్రమే ఆ శక్తిబాణం యొక్క ప్రభావాన్ని తగ్గించి లక్ష్మణుడి శరీరాన్ని ఎప్పటిలాగే ఆరోగ్యవంతంగా చేయగల శక్తి అందులో మాత్రమే ఉంది. ఆ తర్వాత హనుమంతుడు ముందుకొచ్చి సుషేన్ వైద్యుడికి ఆ సంజీవనిని ఎలా గుర్తుపట్టాలి అని అడిగాడు. ఆ తర్వాత సుషేన్ వైద్యుడు ఆ మొక్క యొక్క రంగు రూపం గురించి మరియు దాని పునరుజ్జీవనం గురించి చెప్పాడు. ఆ తర్వాత హనుమంతుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి చాలా వేగంగా ఎగిరి ఉత్తర దిశ వైపు ప్రయాణం కొనసాగించాడు. ఇక్కడ లంకలో రావణుడి యొక్క గూఢాచారి రావణుడికి సుషేన్ యొక్క వైద్యం గురించి, సంజీవని మొక్క మరియు హనుమంతుడి గురించి మొత్తం విషయాలు చెప్పాడు. అది విన్నాక రావణుడికి చాలా కోపం వచ్చింది. వెంటనే లంక నుంచి అదృశ్యమైపోయి అతను వెంటనే పాతాళ లోకంలో ఉన్న అతని మామ కొడుకైన కాళిని దగ్గరికి వెళ్ళాడు. కాళిని కూడా మారీచ యొక్క పుత్రుడు. కాళిని కూడా తన తండ్రి మారీచులాగే మాయావి మరియు చాలా శక్తివంతమైన అసురుడు. తర్వాత రావణుడు కాళినికి మొత్తం విషయం చెప్తాడు. హనుమంతుణ్ణి తన మాయలో బంధించి అతన్ని నాశనం చేయమని ఆదేశించాడు. ఆ తర్వాత కాళిని తన యొక్క మాయాశక్తులతో హనుమంతుడి యొక్క మార్గాన్ని తెలుసుకుంటూ తన రూపాన్ని మార్చుకొని సాధు రూపంలో మారిపోయాడు. మరియు అదే మార్గంలో ఒక పర్వతం పైన కూర్చొని శ్రీరాముడి నామజపం చేస్తున్నాడు. ఇక ఇక్కడ హనుమంతుడు ఆకాశ మార్గం ద్వారా ద్రోణగిరి వైపు వెళ్తూ ఉంటాడు. అప్పుడే అతని ముందు ఒక పర్వతం కొనపైన శ్రీరాముడి నామజపం చేస్తూ ఒక సాధువు కనిపిస్తాడు. శ్రీరాముడి మాట వినగానే హనుమంతుడు ఆగలేకపోయాడు. వెంటనే ఆ పర్వత కొనపై దిగి శ్రీరాముడి ధ్యానంలో కూర్చున్న సాధువుని ప్రణామాలు అనుకుంటూ పలకరించాడు. సాధువు తన కళ్ళు తెరిచాక హనుమంతుడికి ఒక శుభవార్త వినిపిస్తాడు. నిజానికి ఆ సాధువు ప్రస్తుతం లక్ష్మణుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని చెప్పాడు. దాంతోపాటు ఇదంతా శ్రీరాముడు తనకు పెట్టే పరీక్ష అని చెప్పాడు. కాబట్టి పరీక్షలో హనుమంతుడు గెలిచాడు అని చెప్పాడు. తర్వాత హనుమంతుడు ఆశ్చర్యపోయాడు మరియు ఇదంతా శ్రీరాముడి లీల అనుకొని చాలా సంతోషపడిపోతూ ఉన్నాడు. నిజానికి ఇంత బాగా అబద్ధం చెప్పే ఈ సాధువు మరెవరో కాదు, అతను స్వయాన మాలిని ఉన్నాడు. ఆ తర్వాత సాధువు రూపం తీసుకున్న కాళిని
హనుమంతుడిని కొంచెం ఫలహారము మరియు విశ్రాంతి తీసుకొని తిరిగి లంకకు వెళ్ళిపోమని సలహా ఇస్తూ నీటితో నిండి ఉన్న ఒక కుండను ఇచ్చాడు. దాంతో హనుమంతుడు ఈ నీళ్లు సరిపోవని ఇంకా ఎక్కువ మొత్తంలో నీళ్లు ఇవ్వమని అడుగుతాడు. స్నానానికి కూడా సరిపోయేలా అడుగుతాడు. ఆ తర్వాత ఆ సాధువు హనుమంతుడిని పర్వతం కింద ఉన్న ఒక నదిలోకి వెళ్ళమని సలహా ఇస్తాడు. ఆ తర్వాత హనుమంతుడు ఆ నది వైపుకు వెళ్ళిపోతాడు. నిజానికి కాలిని ఇచ్చిన ఆ కుండలో నీటికి బదులుగా ఒక భయంకరమైన విషం ఉంది. కానీ ఆ విషాన్ని హనుమంతుడికి తాగించడంలో విఫలమయ్యాడు. కానీ కాలిని హనుమంతుడిని పర్వతం కింద ఉన్న ఆ నదిలోకి పంపిస్తూ తన యొక్క రెండో ఉపాయాన్ని ఉపయోగించాడు. నిజానికి ఆ నదిలో ఒక పెద్ద మొసళ్ల సమూహం ఉండేది. ఆ మొసళ్ళ నుండి ఇప్పటి వరకు ఎవరూ తప్పించుకోలేకపోయారు. ఇక అప్పుడే హనుమంతుడు స్నానం చేస్తూ ఉండగా అనుకోకుండా ఆ పెద్ద మొసలి హనుమంతుడి పైన దాడి చేస్తుంది. కానీ హనుమంతుడు ఆ మొసలిని అక్కడే ఓడించేశాడు. హనుమంతుడి ఒక్క దెబ్బతో ఆ మొసలిలో సగం బలం చచ్చిపోయింది. తర్వాత ఆ మొసలి ఒక అప్సరస రూపంలో మారిపోయింది. శాపం నుండి విముక్తి కలిగించినందుకు హనుమంతుడికి కృతజ్ఞతలు చెప్పింది. దాంతోపాటుగా అప్సర హనుమంతుడిని జాగ్రత్తగా ఉండమని చెప్పింది. ఆ సాధువు మాయలు కల ఒక శక్తివంతమైన అసురుడని చెప్పింది. దాంతో హనుమంతుడికి పట్టలేనంత కోపం వచ్చింది. ఆ ముసలి బహుశా హనుమంతుడిని చంపేసిందేమో అనుకొని కాలిని అనుకుంటాడు. అప్పుడే ఒక్కసారిగా అతనిపై భీకర దాడి జరుగుతుంది. ఆ తర్వాత కాలిని తన అసలు రూపంలోకి మారి దూరంగా వెళ్ళిపోయి పడిపోతాడు. ఆ తర్వాత హనుమంతుడు బాగా కోపానికొచ్చి తన గద తీసుకొని అతనుకున్న బలంతో కాళినిని అక్కడే చంపేస్తాడు. ఇక వెంటనే వేగంగా ద్రోణగిరి వైపుకు బయలుదేరతాడు. కొంతసేపటి తర్వాత హనుమంతుడు ద్రోణగిరికి చేరుకుంటాడు. కానీ ఎంత కష్టపడ్డ తర్వాత కూడా సుషేన్ వైద్యుడు చెప్పినటువంటి సంజీవనిని గుర్తుపట్టడం కష్టంగా మారుతుంది. దాంతో అతను ఆలోచనలో పడతాడు. తర్వాత కొంతసేపటికి ద్రోణగిరి పర్వతంలోని ఒక భాగాన్ని లంకకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంటాడు. తర్వాత హనుమంతుడు తన ఆకారాన్ని చాలా పెద్దగా మార్చుకుంటాడు. తర్వాత వెంటనే తన చేతితో పర్వతం యొక్క ఒక ముక్కని తన చేతులతో పీకేసి ఆ శిఖరాన్ని తన చేతిలో ఉంచుకొని చాలా వేగంగా ఎగిరి ప్రయాణం చేస్తున్నాడు. ఇక హనుమంతుడు అలా ప్రయాణిస్తూ అయోధ్య నగరానికి చేరుకునేటప్పుడు ఇంత పెద్ద శరీరాన్ని చూసి అయోధ్య సైనికులు భయపడ్డారు. ఆ దేహాన్ని చూసిన సైనికులు భరతునికి చెప్తారు. ఇక భరతుడు ఆలస్యం చేయకుండా తన బాణాన్ని పట్టుకొని ఆకాశం వైపు ఎక్కుపెడుతున్నాడు. అది చూశాక భరతుడేమనుకున్నాడంటే ఖచ్చితంగా ఎవరో అసురుడు అయోధ్యపై దాడి చేయడానికి వస్తున్నాడు అని అనుకున్నాడు. ఆ తర్వాత భరతుడు సమయం వృధా చేయకుండా హనుమంతుడిపై బాణాల వర్షాన్ని కురిపిస్తాడు. కానీ హనుమంతుడిపై ఆ బాణాల ప్రభావం పడలేదు. కానీ అతని దృష్టి కిందున్న భరతుడిపై పడింది. ఇక హనుమంతుడు భరతుడి దగ్గరకొచ్చి అతని ముందు నిలబడి జై శ్రీరామని నినాదం చేస్తాడు మరియు బాణం ప్రయోగించడానికి గల కారణం అడిగాడు. దానికి భరతుడు ఇలా చెప్పాడు. అతని యొక్క ఇంత పెద్ద ఆకారాన్ని చూసి మరియు ఆ చేతిలో పెద్ద పర్వతాన్ని చూసి అయోధ్యపై ఆక్రమణ జరుగుతుందేమో అనుకున్నాను అని చెప్తాడు. వెంటనే భరతుడు ఇతను శ్రీరాముడి పేరు పలుకుటకు కారణం మరియు అతని పరిచయం గురించి కూడా అడిగాడు. దానికి హనుమంతుడు తాను శ్రీరాముడి భక్తుడని చెప్పి విషయమంతా చెప్పసాగాడు. దాంతో భరతుడికి రావణుడు మరియు మేఘనాథుడిపైన చాలా కోపం వచ్చింది. ఇక తనని కూడా లంక యొక్క యుద్ధభూమిలో తీసుకెళ్లామని ప్రస్తావించాడు. ఇది విని ఆశ్చర్యపోయిన హనుమంతుడు భరతుడి పరిచయాన్ని అడిగాడు. దానికి భరతుడు ఇలా చెప్పాడు. నేను స్వర్గీయ భరతుడి యొక్క కుమారుణ్ణి మరియు శ్రీరాముడి చిన్న సోదరుణ్ణి. ఈ మాట వినగానే హనుమంతుడు చాలా సంతోషించాడు. వెంటనే ఆయన భరతునికి ఓదార్పునిస్తూ లంక వైపు ప్రయాణించడం మొదలుపెట్టాడు. ఇక ఇక్కడ శ్రీరాముడితో పాటు మొత్తం వానరసేన హనుమంతుడి కోసం వీక్షిస్తూ కూర్చున్నారు. అప్పుడే ఆకాశంలో ఒక పెద్ద శరీరం కనిపించింది. పెద్ద శరీరాన్ని కలిగి ఉన్న హనుమంతుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకొని సముద్ర తీరాన అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దాంతో వానరసేనలో ఉత్సాహం నిండిపోయింది. ఇక అందరూ జై శ్రీరామ్తో పాటు జై హనుమాన్ అని కూడా పలుకుతున్నారు. ఇక సుషేన్ వైద్యుడు వెంటనే ఆ పర్వతంలో నుండి సంజీవని మూలికల్ని తీసుకున్నాడు. ఇక సంజీవని మూలికల్ని పిండి లక్ష్మణుడి గాయాలపైన పెట్టాడు. దాంతో వెంటనే లక్ష్మణుడి గాయాలు తగ్గిపోయాయి మరియు అతను స్పృహలోకి వచ్చాడు కూడా. ఇక అతను స్పృహలోకి రాగానే మేఘనాథుడి పేరు తీసుకుని కోపోద్రిక్తుడయ్యాడు. ఆ తర్వాత శ్రీరాముడు అతన్ని శాంతింపజేశాడు. ఆ తర్వాత మొత్తం వానరసేన ఉత్సాహంగా పండగ జరుపుకుంది. ఆ తర్వాత హనుమంతుడు సుషేన్ వైద్యుడిని అతని ఇంటితో సహా తిరిగి శ్రీలంకలో అదే స్థానంలో పెట్టేసి వచ్చేశాడు. తర్వాత ఈ విషయం గూఢచారుల ద్వారా లంకేశుడైన రావణసురుడికి తెలిసింది. తర్వాత చాలా కోపానికొచ్చిన రావణుడు మేఘనాథుడి దాడి విఫలమైందని చెప్పాడు. దాంతో మేఘనాథుడు తాను ఓడిపోయాననుకున్నాడు.
తర్వాత రావణుడు మేఘనాథుడిని ఓదారుస్తూ బ్రహ్మదేవుడిచ్చిన ఒక వరాన్ని గుర్తు చేశాడు. అదే సందర్భంలో మేఘనాథుడు వారి కులదేవత నికుంభలాదేవి యొక్క తాంత్రిక పూజను పూర్తి చేసుకుంటాడు. అప్పుడు అతనికి ఎలాంటి దివ్యమైన రథం లభిస్తుందంటే దానిపైన కూర్చొని యుద్ధం చేస్తే అతన్ని ఎవరూ ఓడించలేరు. కాబట్టి అతను సమయం వృధా చేయకుండా మేఘనాథుడు నికుంభలాదేవి యొక్క తాంత్రిక విద్యను మొదలుపెట్టాడు. అయితే ఈ విషయము రహస్యంగా విభీషణుడికి తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని విభీషణుడు శ్రీరాముడికి చెప్తాడు. ఆ తర్వాత శ్రీరాముడు లక్ష్మణుణ్ణి వెంటనే మేఘనాథుడి యొక్క ఈ యజ్ఞాన్ని భంగం చేయాలని ఆదేశిస్తాడు. ఇక ఇక్కడ మేఘనాథుడు గట్టి భద్రత మధ్య వారి కులదేవత నికుంభలాదేవి యొక్క యజ్ఞాన్ని చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఒక్కసారిగా లక్ష్మణుడు విభీషణుడితో కలిసి మరియు వానరసేన ఆ భద్రతని ధ్వంసం చేసి మేఘనాథుడి ముందుకొస్తారు. ఇక లక్ష్మణుడు యజ్ఞంలో లీనమైన మేఘనాథుడిని ఇష్టమొచ్చినట్టుగా తిడుతూ ఉంటాడు. ఈ మాటలు విన్నాక తట్టుకోలేని కోపంతో మేఘనాథుడు అతన్ని యజ్ఞాన్ని అతనే భంగపరుచుకుంటాడు. ఆ తర్వాత లక్ష్మణుడు మేఘనాథుడిని రేపు ఉదయం యుద్ధభూమిలో కలుద్దామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ లంకలో మేఘనాథుడు యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటాడు. అప్పుడే రావణుడు ఈ యజ్ఞం విఫలమైన కారణంగా అతన్ని యుద్ధం చేయడానికి నిరాకరిస్తాడు. కానీ మేఘనాథుడు తన పుత్ర కర్తవ్యంగా భావించి లంక యొక్క గౌరవం మరియు అతని ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంగా భావించి యుద్ధానికి బయలుదేరతాడు. తర్వాత యుద్ధ భేరి మోగుతోంది. తర్వాత లక్ష్మణుడు మరియు మేఘనాథుడి యొక్క సేన మధ్య యుద్ధం జరుగుతుంది. దీంతో ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలో పాల్గొనడం వల్ల యుద్ధం ఉగ్రరూపం దాల్చుకుంటుంది. వానరసేన మరియు అసురసేన ఒకరిపై ఒకరు విరుచుకుపడతారు. ఇక్కడేమో లక్ష్మణుడు మరియు మేఘనాథుడు ఒకరిపై ఒకరు బాణాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. మరియు ఇంకోవైపు హనుమంతుడు మరియు అంగద్ చాలా వేగంగా అసురసేనని నాశనం చేస్తూ ఉంటారు. శత్రువులు లక్ష్మణుడిపై పశుపతాశ్ర బాణాన్ని ఉపయోగించారు. దాన్ని చూశాక లక్ష్మణుడు చేతులు కట్టుకొని నిలబడ్డాడు. దాని ఫలితంగా పశుపతాశ్ర బాణాలు వెనుదిరిగిపోయాయి. అది చూశాక మేఘనాథుడు ఆశ్చర్యపోయాడు. తర్వాత అతను రెండవ ఆయుధమైనటువంటి నారాయణాస్త్రాన్ని కూడా లక్ష్మణుడిపై ప్రయోగించాడు. దాన్ని చూశాక లక్ష్మణుడు మళ్లీ చేతులు కట్టుకొని నిలబడ్డాడు. దాని ఫలితంగా నారాయణ ఆయుధం కూడా లక్ష్మణుడిని ఏం చేయకుండా వెనుదిరిగిపోయింది. నిజానికి లక్ష్మణుడు శేషనాగుని యొక్క అవతారము. ఆ కారణంగానే పశుపతాశ్రము నారాయణాస్త్రము లక్ష్మణుడికి ఎలాంటి హాని కలిగించకుండా వెనుదిరిగిపోయాయి. ఇది చూశాక మేఘనాథుడికి అర్థమైంది అది లక్ష్మణుడైనా శ్రీరాముడైనా వీళ్ళిద్దరి దగ్గర కూడా ఏవో దైవిక శక్తులున్నాయని అర్థమైంది. ఆ తర్వాత మేఘనాథుడు యుద్ధభూమి నుండి అదృశ్యమైపోయి సరాసరి రావణుని ముందు ప్రత్యక్షమవుతాడు. ఆ తర్వాత మేఘనాథుడు తన తండ్రి రావణుడికి జరిగిన విషయమంతా చెప్తాడు. దానికి రావణుడు మేఘనాథుడు అలసిపోయాడని విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చాడు. తర్వాత మేఘనాథుడు బాగా కోపానికి వచ్చి తిరిగి మళ్లీ యుద్ధభూమికి వస్తాడు. కానీ అతను యుద్ధానికి వెళ్లి చూసేసరికంటే అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నిజానికి అతని అసురసేన మొత్తం యుద్ధంలో హనుమంతుడు అంగదుడు వానరసేనతో యుద్ధం చేసి మరణించారు. అది చూశాక మేఘనాథుడికి బాగా కోపం వస్తుంది. తర్వాత అతను మేఘాల వైపుకు వెళ్ళాడు. మళ్లీ మేఘాల వెనక దాక్కొని మొత్తం వానరసేన పైన బాణాల వర్షం కురిపించాడు. దాంతో చాలా మంది వానరసేన వారి ప్రాణాల్ని కోల్పోవడం జరిగింది. ఇది చూశాక లక్ష్మణుడు మేఘనాథుడిపై బాణాల వర్షం కురిపించాడు. కానీ మేఘనాథుడు మేఘాల్లో దాక్కుని దాడి చేయడం వలన లక్ష్మణుడి బాణాలు మేఘనుడికి తాగలేకపోయాయి. ఇక ఇక్కడ మేఘనాథుడు వానరసేనని నాశనం చేయడంతో పాటుగా లక్ష్మణుడిపై బాణాల వర్షం కురిపిస్తూ ఉన్నాడు. దాంతో లక్ష్మణుడికి కూడా కష్టంగా మారింది. మరియు ఆ సంక్లిష్ట పరిస్థితుల్లో హనుమంతుడు లక్ష్మణుడి ముందు వచ్చి కూర్చున్నాడు మరియు లక్ష్మణుడిని తన భుజాలపై కూర్చోమని విన్నవించాడు. ఆ తర్వాత లక్ష్మణుడు హనుమంతుడు చెప్పింది అర్థం చేసుకుని అతని వీపుపై కూర్చుంటాడు. తర్వాత హనుమంతుడు లక్ష్మణుడిని తీసుకుని సరిగ్గా మేఘాల మధ్యలోకి తీసుకెళ్తాడు. ఇక అక్కడ మేఘనాథుడు లక్ష్మణుడికి స్పష్టంగా కనిపిస్తున్నాడు. అప్పుడు లక్ష్మణుడు సమయం వృధా చేయకుండా తన యొక్క దివ్య ఆయుధాన్ని ఉపయోగించి సరిగ్గా మేఘనాథుడిపై గురిపెడతాడు. దాంతో మేఘనాథుడి యొక్క చెయ్యి తెగిపోయి లంకలోకెళ్ళి పడిపోతుంది. తర్వాత లక్ష్మణుడు ఇంకో బాణాన్ని ఉపయోగించి మేఘనాథుడి తలా ముండం వేరు చేస్తాడు. ఆ తల వెళ్లి యుద్ధభూమిలో పడిపోతుంది. ఇక ఇది చూసి దేవతలందరూ లక్ష్మణుడు మరియు హనుమంతుడిపై వారి ఆశీర్వాదాన్ని కురిపిస్తారు. దాంతో శ్రీరాముడు హనుమంతుడిని సంక్షోభాన్ని నివారించేవాడు కాబట్టి సంక్షోభ నివారిణి అని పిలుస్తాడు.